ఇన్నోమాటిక్స్‌లోకి వచ్చిన తర్వాత అంటే మీ ఫెలో స్టూడెంట్స్ అందరూ మీలాగా ఆల్రెడీ అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తున్నారా? లేదంటే వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ లైక్ చేసొచ్చారా? వాళ్ళందరూ అయిపోయినోళ్ళు లైక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నోళ్ళు. ఓహ్! అయితే మీరే జూనియరా ఇక్కడ? యెస్, ఐ యామ్ జూనియర్. ఓకే. సో నైస్. అండ్ ఇన్నోమాటిక్స్ గురించి ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి మీరేం చెప్తారు? ది బెస్ట్ ఐ కెన్ చూస్. అంటే మీరు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోండి దీన్ని. ఓకే. అంటే మీకు వచ్చేంత వరకు నేర్పిస్తారు. లైక్ పర్టికులర్ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ లైక్ అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. బట్ దిస్ ఈస్ నాట్. మీకు ఎంతవరకు కావాలి, మీకు వచ్చేంత వరకు నేర్చుకోండి, వి విల్ అని చెప్తారు. ఓకే. సో నేను రీసెర్చ్ చేశాను. బట్ ది బెస్ట్ అంటే లైక్ 6 మంత్స్ అయిపోయిన వాళ్ళు కూడా స్టిల్ వచ్చి నేర్చుకుంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఇన్నోమాట్రిక్స్. ఓకే. ఓకే. సో ఇక్కడికొచ్చాక అంటే ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ చేశారు ఇప్పటికి? నాది జస్ట్ 20 days. 20 డేస్. ఓహ్! 20 డేస్ ఇంటూ ద కోర్స్ మీకు చాలా క్లారిటీ వచ్చింది. Clarity వచ్చేసింది. ఓకే. సో ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే డెఫినెట్‌లీ మిగతా వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారేమో. ఐయామ్ నాట్ రాంగ్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. సో యాహ్! అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా మీరు ఉన్నారు కదా! ఇన్నోమాటిక్స్‌కి వచ్చేటప్పుడు డెఫినెట్‌లీ ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! ఇది అని చెప్పేసి. అంటే Yes. వాట్ ఆర్ దోస్ పారామీటర్స్? లైక్ ఎక్స్పెక్టేషన్స్ వి విల్ రీచ్ అవ్వచ్చు. బట్ వాళ్ళు చెప్పేది జీరో చెప్తారు. బట్ బేస్డ్ ఆన్ మన మీద ఉంటుంది, మనం ఎలా నేర్చుకుంటున్నాం, మనం పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. బట్ వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తారు. సో మన బెస్ట్ మనం ఇవ్వాలి. లైక్ వాళ్ళు చెప్తారు కదా, మనం ఏదో వెళ్ళిపోదామంటే అవ్వదు. దో మనం కూడా బెస్ట్ ఇవ్వాలి. Right. అప్పుడే ఇక బెస్ట్ కలిస్తే ది బెస్ట్ అవుతుంది. ఓహ్! వావ్! గుడ్ కమ్యూనికేషన్. అండ్ ఆల్సో నెక్స్ట్ బీసీఏ కంప్లీట్ అయ్యేలోపు మేబీ జాబ్‌లో కూడా వచ్చేస్తది. ఆఫ్ కోర్స్ అందుకే ట్రై జాబ్‌లో కూడా ప్లేస్ అయిపోతది. థాంక్ యూ సో మచ్.